హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ చర్మి ట్రెండీ టైలర్స్. 3 ఇయర్స్ పాపకి పట్టు పావడ చూపిస్తున్నాను చూడండి. కొలతలతో పాప హైట్ వచ్చేసి 23 అండి, 23. ఫుల్ హైట్ వచ్చేసి 23 అండి. కొలతలు అనేవి ఎలా తీయాలంటే ఫుల్ షోల్డర్ దగ్గర నుంచి కింద గ్రౌండ్కి మొత్తం పాప హైట్ చూస్తే 23 ఉందండి. ఇది ఇప్పుడు నేను స్టిచ్ చేసేది బాడీ గౌన్ అండి. బాడీ గౌన్ కోసమని 7 ఇంచెస్ తీసేయాలి. అందులోంచి బాడీ అనేది బొడ్డు కంటి మీదకి చూడాలండి. పాపకి 7 వచ్చింది. ఈ 23లో నుంచి 7 తీసేస్తే 16 వచ్చిందండి. తర్వాత పాపది వేస్ట్ వచ్చేసి నడుము వచ్చేసి 19 ఇంచెస్ అండి. పాపది నడుము 19 ఇంచెస్ అండి. ఈ 19 ఇంచెస్ని 4 భాగాలు చేస్తే 4.5 వచ్చిందండి. 4.5 ప్లస్ 1 ఇంచి కలపాలి, 5.5 వచ్చింది. ఫస్ట్ ఇప్పుడు నేను చెప్తున్న విధంగా ఫోల్డింగ్ వేసుకొని లైనింగ్ తీసుకొని మధ్యలో ఫోల్డింగ్ చేసి దాన్ని సమోసా మోడల్లో ఫోల్డింగ్ వేయండి. ఇప్పుడు ఆ కోని నుంచి అక్కడికి ఒక 7 ఇంచీలు, ఒక 7 ఇంచెస్ వరకు వేసుకోండి. నేను చూపించే విధంగా పెట్టిన తర్వాత ఇప్పుడు పాపది నడుము ఎంత అన్నానండి, 19 అని చెప్పాను కదా. ఈ 19ని 4 భాగాలు చేస్తే 4.5 వచ్చింది. 4.5కి 1 ఇంచ్ యాడ్ చేయాలండి, ఎందుకంటే సైడ్ స్టిచ్ అనేది వస్తుంది కదా, దానికోసమని. ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేస్తే 5.5 వచ్చిందండి. ఇప్పుడు అక్కడ మార్కింగ్ అనేది ఈ 7 ఇంచెస్ అనేది చూసాం కదండి, కోనికి పెట్టేసి అక్కడి నుంచి 7 ఇంచెస్ వరకు కొలిసాం కదండి. వీడియోలో చూపించే విధంగా కొలవండి. తర్వాత అది మొత్తం 5.5 రావాలండి. ఒకవేళ 5.5 కంటే ఎక్కువ వచ్చిందనుకోండి, కొంచెం మీదకి మార్కింగ్ చేయండి. ఒకవేళ దానికంటే తక్కువ వచ్చినట్లయితే కిందకి మార్కింగ్ చేయండి. చూడండి, నాకు అది కొంచెం ఎక్కువ వచ్చింది, ఒక 1 ఇంచ్ వరకు, అందుకని పైకి మార్కింగ్ చేస్తున్నాను. 5.5 కావాలండి మనకు నడుము ఖర్చుతో కలిపి. ఇప్పుడు పాప మొత్తం హైట్ 23లో నుంచి బాడీ కోసమని 7 ఇంచెస్ తీసేయమన్నాను కదండి, దానికి 16 వచ్చింది కదా. ఫోల్డింగ్ కోసం 2 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఇదిగే పాప కదా, కొంచెం ఖర్చులు ఉంటే మంచిది కదా అని 2 ఇంచెస్ తీసుకున్నానండి. ప్లస్ టోటల్ 18 ఇంచెస్ అండి. ఫుల్ లెంత్ కింద స్కర్ట్కి లెంత్ వచ్చేసి 18 ఇంచెస్ అండి. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా 18 ఇంచెస్ని మెజర్మెంట్స్ వేసుకోండి. 18 ఇంచెస్ని మెజర్మెంట్స్ వేసుకోండి. వీడియోలో చూపించే విధంగా వేసుకొని కటింగ్ చేసేయండి. 2 ఇంచెస్ ఫోల్డింగ్ అండి. 16 + 2 18. వీడియోలో చూపించే విధంగా కటింగ్ చేయండి. కటింగ్ వేసేసాక కింద లైనింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకొకసారి మెజర్మెంట్స్ చెప్తాను చూడండి. ఫుల్ లెంత్ వచ్చేసి 23లో నుంచి బాడీకని, ఇది బాడీ గౌన్ కనుక బాడీకని 7 ఇంచెస్ తీసేస్తే మనకి అక్కడ 16 ఇంచెస్ వచ్చింది. ఈ 16 + 2 ఇంచెస్, 2 ఇంచెస్ దేనికి, ఖర్చు కోసమని 18 ఇంచెస్ టోటల్. ఓకేనా అండి. తర్వాత పాప నడుము వచ్చేసి 19 ఇంచెస్ ఉందండి. యాక్చువల్గా 18.5, ఇంకా వాళ్ళు ఒక 1 ఇంచ్ వరకు లూజ్ ఉంచమన్నారు, అందుకని 19ని 4 భాగాలుగా చేస్తే 4.5 వచ్చిందండి. 4.5కి ఖర్చు కోసమని 1 ఇంచ్ యాడ్ చేసి మొత్తం 5.5 వచ్చిందండి. తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకుందాము. ఆ అంచు అనేది కింద వైపు పెట్టుకొని 4 ఫోల్డింగ్స్ వేయండి. 4 ఫోల్డింగ్స్ చూస్తున్నారు కదండి, నేను ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేస్తున్నానో ఆ విధంగా ఫోల్డింగ్ వేసుకోండి. వేసుకొని అంచు కింద వైపు వచ్చే విధంగా పెట్టుకొని ఇప్పుడు మనకి ఫుల్ లెంత్ ఎంతండి, ఫుల్ లెంత్ అనేది యాక్చువల్గా 16 ఇంచెస్. 16 ఇంచెస్కి వాళ్ళు ఏమన్నారంటే 2 పటకాలు వేయమన్నారు. 2 పటకాలు వేయమన్నారని యాక్చువల్గా పటకాకి 4 ఇంచెస్ వరకు తీసుకోవాలండి. అంటే ఫోల్డింగ్ మీద 2 ఇంచెస్ వస్తుంది. ఆ 4 ఇంచెస్ని ఫోల్డింగ్ వేస్తే 2 ఇంచెస్ వరకు వస్తుంది. వాళ్ళు 2 పటకాలు వేయమన్నారు కదా అని చెప్పి ఇంకా పటక బయటికి కనిపించకుండా ఆ అంచు ఎంత పొడుగు వచ్చిందో అంత పొడుగు పటకాకని నేను తీసుకున్నానండి. అంచు అనేది 8 పాయింట్స్ వచ్చింది, 8.5 పాయింట్స్ వచ్చింది. నేనేమో 8 పాయింట్స్ తీసుకున్నాను. ఇప్పుడు టోటల్ హైట్ వచ్చేసి ఇవి ఒక 16 + 8 + 1 ఎందుకంటే ఖర్చు కోసం అండి. 16 ఫుల్ హైట్,
ఎయిట్ ఏమో ఇప్పుడు పట్కాకని తీసాను కదండి 8, అండ్ ఖర్చు కోసం పైన ఫోల్డింగ్కి ఖర్చుకు ఉంటుంది కదండి అది మొత్తంగా 25 పెట్టానండి. కిందది మొత్తం కటింగ్ చేసేయండి. 25కి మార్కింగ్ వేసి కటింగ్ చేసేయండి నేను వీడియోలో చూపించే విధంగా. ఇప్పుడు బాడీకి అండి మెజర్మెంట్స్ వీడియోలో చూపించే విధంగా బాడీకి మెజర్మెంట్స్ వేయండి, క్లాత్ వేయండి. ఫస్ట్ బాడీకి మెజర్మెంట్స్ ఆల్రెడీ బాడీ తీసుకున్నాం కదండి 7 అని, 7 తీసుకున్నాము. తర్వాత బస్ట్ లూజు, తర్వాత వేస్ట్ లూజు తీసుకోవాలండి. రెండు కూడా పాపకి 18.5 వచ్చిందండి. రెండు కూడా పాపకి 18.5 వచ్చింది. ఇప్పుడు 1 ఇంచ్ ఖర్చు పెట్టేసి మొత్తం 8 ఇంచెస్ తీసుకోండి. 8 ఇంచెస్ తీసుకొని చూడండి 8 మొత్తం 8 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఈమె కొలతలు వచ్చేసి 18.5 ఉందండి. నడుము లూజ్ అంతే ఉంది, బస్ట్ లూజ్ కూడా 18.5 ఉంది. దాన్ని 4 భాగాలు చేస్తే 4.6 వచ్చిందండి. ఈ 4.6కి 1 ఇంచ్ కలపాలి. 1 ఇంచ్ దేనికన్నా అంటే డాట్స్కి అండి. డాట్స్కి అరించి తర్వాత లూజ్ కోసమని అరించి ఉండాలండి. ఇప్పుడు షోల్డర్ 4 ఇంచెస్ పెట్టండి. ఆర్మ్ డౌన్ 4 ఇంచెస్ పెట్టుకొని దానికి అలా బాక్స్లా కొట్టండి. కొట్టి అక్కడికి 1.5 ఇంచ్ పెట్టేసి వీడియోలో చూపించే విధంగా కర్వ్ స్కేల్తో కొట్టండి. ఇప్పుడు ఆమె సంక లూజ్ వచ్చేసి 8 ఉందండి. ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి కొలవండి. చెప్పాను కదండి 1/2 ఇంచ్ లూజ్ ఉంచాలని, అందుకనే 1/2 ఇంచ్ లూజ్ ఉంచానండి. 8కి సరిభాగం చేస్తే 4 వచ్చిందండి. ఆ 4కి అరించి కలపాలి. 4.5 ఇంచెస్ వస్తుంది. 4.5 ఇంచెస్ కలిపి ఆర్మ్ లూజ్ అనేది తీసుకోండి. ఇప్పుడు 18.5 అనేది నడుము లూజు అండ్ చెస్ట్ లూజ్ ఆల్సో. నడుము లూజు 18.5ని 4 భాగాలు చేస్తే 4.6 వచ్చిందండి. దానికి 1 ఇంచ్ యాడ్ చేయాలి. 1 ఇంచ్ యాడ్ చేస్తే 5.6 వచ్చిందండి. 1 ఇంచ్ ఎందుకంటే 1/2 ఇంచ్ ఏమో లూజ్ కోసమని అండ్ 1/2 ఇంచ్ ఏమో డాట్స్ కండి, అందుకని 1 ఇంచ్ అని చెప్పాను. అక్కడి నుంచి మళ్ళీ 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకోండి. ఇప్పుడు సంక దగ్గర ఆ మార్క్కి కింద డౌన్లో మార్క్కి గీత కొట్టండి. వీడియోలో చూపించే విధంగా మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసి ఇప్పుడు నెక్కి వచ్చేసి 1.5 ఇంచ్ తీసుకోండి అండ్ నెక్ డౌన్ 3.5 తీసుకోండి. యాక్చువల్గా మెయిన్ బ్లౌజ్కి అయితే 3 తీసుకోవాలండి. ఇది బాడీ గౌన్ కనుక బాడీ జాకెట్ కంటే కిందకు ఉండాలి కనుక 3.5 ఇంచెస్ తీసుకోండి. 3.5 ఇంచెస్ అక్కడి నుంచి అక్కడ 2 ఇంచెస్ తీసుకొని బాక్స్లో కొట్టి కర్వ్ స్కేల్తో రౌండ్గా కొట్టండి. అక్కడ కంపల్సరీ టక్స్ పెట్టండి. ఎందుకంటే బ్యాక్ నెక్ తీసేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటుంది. మనకు ఫ్రంట్ బ్యాక్ కూడా షోల్డర్ ఒకే హైట్లో వస్తుంది. అండ్ ఆర్మ్ మార్కింగ్ చేసాం కదండి, అక్కడ కూడా కంపల్సరీ టక్స్ పెట్టండి. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది రౌండ్గా మార్కింగ్ చేసే విధంగా కటింగ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో పెట్టేటప్పుడు కొంచెం కిందకి దగ్గరగా మార్కింగ్ కనిపించేటట్టు కంపల్సరీ చేస్తానండి. తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి పాపది బ్యాక్ నెక్ 4 అండి. కానీ చెప్పాను కదండి బాడీ గౌన్ మెయిన్ బ్లౌజ్ కంటే కిందకు ఉండాలి కనుక 4.5 తీసుకున్నాను. అది 2 ఇంచెస్ తీసుకొని ఆల్రెడీ మనం మార్కింగ్ చేసాం కదా, అక్కడికి టక్స్ పెట్టుకున్నాం కదండి, అక్కడికి గీత కొట్టేసి రౌండ్గా మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసి చూపించిన విధంగా రౌండ్గా కట్ చేసేయండి. 4.5 తీసుకున్నాను నెక్కని. ఓకేనా అండి. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 4 ఫోల్డింగ్స్లో వేసి తీసుకోండి.
4 ఫోల్డింగ్స్లో వేసుకొని వీడియోలో చూపించే విధంగా కటింగ్ చేసేయండి. ఓకేనా అండి? డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో అడగండి. వీలైనంత వరకు నెక్స్ట్ వీడియో నేను ట్రై చేస్తానండి మీకు మెజర్మెంట్స్ కనిపించే విధంగా. నెక్స్ట్ ఆ టక్స్ అనేవి కంపల్సరీ పెట్టండి. సంక దగ్గర నుంచి నడుము లూజ్ ఎంత వచ్చిందో ఆ నడుము లూజు టక్స్ పెట్టండి. ఆ నడుము లూజ్ నుంచి సెంటర్కి ఫోల్డింగ్ వేసి అక్కడ టక్స్ పెట్టండి. అక్కడ ఎందుకంటే అండి డాట్స్ అండి, డాట్స్ కోసమని. ఓకేనండి? లెహెంగా అండ్ బాడీ మెజర్మెంట్ అనేది అయిపోయిందండి, కటింగ్ అయిపోయింది. ఇప్పుడు జాకెట్ అండి. బ్లౌజ్ హైట్ ఏమో 11, కుచ్చులకేమో 4 అండి. 4 ఇంచెస్ కుచ్చులు పెట్టాలి. అందుకని ఈ 11 ఇంచెస్లో నుంచి 4 తీసేస్తే మనకి మిగిలింది 7 అండి. సేమ్ అండి. ఇప్పుడు బ్లౌజ్ హైట్, ఇప్పుడు బాడీ గౌన్ కానీ ఎంతైతే తీసామో ఈ పైన జాకెట్కి కూడా అంతే వస్తుందండి. కంపల్సరీ కుచ్చులు అనేవి 4 లేదా 5, అంతకంటే తక్కువ ఉంటే పెద్దగా బాగోదండి. అందుకని 4 ఇంచెస్, మ్యాక్సిమం 4 ఇంచెస్ ఉండాలండి. సేమ్ కొలతలతో మళ్ళీ 8 ఇంచెస్ తీసుకోవాలండి. విత్ ఖర్చులతో కలిపి 8 ఇంచెస్, యాక్చువల్గా 7 ఇంచెస్ అండి. ఇప్పుడు షోల్డర్ లెంత్ వచ్చేసి 4 అండి. సేమ్ ఆరు డౌన్ కూడా 4, అక్కడి నుంచి అక్కడికి మళ్ళీ 4 అని పెట్టుకొని మార్కింగ్ చేసుకోండి. వీడియోలో చూపించే విధంగా మార్కింగ్ చేయండి. 1.5 ఇంచు పెట్టండి. కరువు స్కేల్తో కరువు లైన్ కొట్టండి. అయితే కరువు స్కేల్ అనేది చాలా యూజ్ అవుతుందండి. మంచిగా సంక రౌండ్, ఫ్రంట్ నెక్కలు చాలా యూజ్ అవుతుందండి. వీడియోలో చూపించే విధంగా కొట్టండి. ఆల్రెడీ ఇప్పుడు నేను ఇది ఆల్రెడీ చెప్పాను కనుక ఇది మీకు కొంచెం అర్థం ఉంటుంది అనుకుంటున్నాను. సేమ్ సంక 8 వచ్చింది, 1/2 ఇంచ్ పైన ఖర్చుకు వదిలేసి అక్కడి నుంచి 4.5 తీసుకోండి. 4.5 ఎందుకు అర్థమైంది కదండి. సేమ్ నడుము కూడా 18.5 వచ్చింది. 18.5కి 4 భాగాలు చేస్తే 4.6 వచ్చింది. ఆ 4.6కి 1 ఇంచ్ యాడ్ చేయాలండి. 1/2 ఇంచ్ డాట్స్కి, 1/2 ఇంచ్ కంపల్సరీ కొలతల మీద కుట్టిన దానికి కంపల్సరీ 1/2 ఇంచ్ ఖర్చు ఉంచాలండి. తర్వాత 2 ఇంచెస్ ఖర్చుకు ఉంచేయండి. ఇప్పుడు ఇది ఫ్రంట్ నెక్ 3 తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ ఇది పాపది. యాక్చువల్గా ఫ్రంట్ నెక్కలు అనేవి 3, ఫ్రంట్ ఏమో 3, బ్యాక్ ఏమో 4 అండి. అందుకని 3 తీసుకుంటున్నాను. వీడియోలో చూపించే విధంగా అక్కడ నుంచి 2 ఇంచెస్ పెట్టేసి చూడండి. ఆ స్కేల్ యొక్క యూసేజెస్ చెప్పాను కదండి, ఫ్రంట్ నెక్లో కూడా బాగా యూజ్ అవుతుందని. లిటిల్ హార్ట్ నెక్ చూడండి ఎంత నీట్గా వస్తుందో. చూపించే విధంగా పెట్టి నీట్గా కట్ చేయండి. చూడండి కర్వ్ స్కేల్తో ఎంత నీట్గా వస్తుందో. ఓకేనా అండి? సంఖ్యకి కొంచెం లో షేప్ ఇవ్వండి. ఇప్పుడు కటింగ్ చేసేయండి. వీడియోలో చూపించే విధంగా కత్తిరించండి. ప్రతి దానికి ప్రతి గేర్ దగ్గర టక్స్ అనేవి మర్చిపోకుండా పెట్టండి. ఆ టక్స్ ఉండటం వల్ల మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు పని అనేది సులువు అవుతుందండి. చాలా సులభంగా మనం వెంటనే స్టిచ్చింగ్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది, స్టిచ్చెస్ వేయడానికి. వీడియోలో చూపించే విధంగా వేయండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కటింగ్ చేసుకోండి. ఫ్రంట్ నెక్ లిటిల్ హార్ట్ చూడండి షేప్ ఎంత నీట్గా వచ్చిందో. కర్వ్ స్కేల్ ఉండడం వల్ల మనకి బాగా ఫ్రంట్ నెక్స్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. సంక దగ్గర ఫ్రంట్ రౌండ్ అన్నిటికి కూడా బాగా యూజ్ అవుతుందండి. తర్వాత బ్యాక్ నెక్ 4 ఇంచెస్ డౌన్ పెట్టుకొని సేమ్ 2 ఇంచెస్ పెట్టేసి వెడల్పు 2 ఇంచెస్ వెడల్పు పెట్టేసి కటింగ్ చేయండి. ఈ మధ్యలో వస్తుందో ఈ వీడియో వస్తుందో లేదో అనే టెన్షన్తో కూర్చునే దానికంటే లేచి చూసేది ఎక్కువ అయిపోయిందండి. 2 ఇంచెస్ పెట్టండి. 2 ఇంచెస్ పెట్టి మార్కింగ్ చేయండి. స్టార్టింగ్ కదండి, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది నాకు తీయటానికి, ఎడిటింగ్ చేయటం ఇదంతా నాకు కొంచెం ప్రాసెస్గా అనిపిస్తుంది. కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి, నీట్గా రాకపోవటము ఇవన్నీ వస్తున్నాయండి. నెక్స్ట్ నుంచి వీలైనంత వరకు నీట్గా వచ్చేట్టు చూస్తాను. ఒకసారి ట్రై చేయండి లంగా జాకెట్ అనేది. వీడియోలో చూపించే విధంగా రౌండ్గా నెక్ తీసేయండి.
ఏవైనా డౌట్స్ ఉంటే మాత్రం కంపల్సరీ కామెంట్స్లో అడగండి, నేను చెప్తాను. ఎన్ని ఇయర్స్ పాపకి ఎన్ని పడతాయి అవన్నీ కూడా అడగండి. అంటే 4 ఇయర్స్ పాపకి షోల్డర్ ఎంత తీసుకోవాలి, 10 ఇయర్స్ పాపకి ఎంత తీసుకోవాలి కామెంట్స్లో అడగండి, నేను కంపల్సరీ చెప్తానండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని సేమ్ 4 ఫోల్డింగ్స్ వేయండి వీడియోలో చూపించే విధంగా. 4 ఫోల్డింగ్స్ వేసి ఒక ½ ఇంచ్ ఖర్చు ఉంచి కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ కుచ్చుల కోసమని అన్నాను కదండి, ఫుల్ లెంత్ 11 కదా, 11 నుంచి ఒక 4 ఇంచీలు తీసేసాను కదండి కుచ్చులకని. ఇప్పుడు ఆ 4 ఇంచీలు మనం కటింగ్ చేసుకోవాలండి. ఆ 4 ఇంచీలకి ఒక 1 ఇంచ్ యాడ్ చేయాలండి. ఎందుకంటే కింద ఫోల్డింగ్కి పైన మడతలోకి రెండిట్లకి కలిపి పైన ఖర్చుకి కింద ఖర్చు కలిపి ఒక 5 ఇంచెస్ వరకు తీసుకోవాలి. కుచ్చులు మనకి నీట్గా వస్తే చాలా బ్లౌజ్ అనేది బాగుంటుందండి, చాలా అట్రాక్ట్గా ఉంటుంది. అందుకని ఒకవేళ పీస్ కానీ క్లాత్ కానీ ఎక్కువ ఉన్నట్టయితే ఎక్కువ పెట్టడానికే ట్రై చేయండి. నేను 3 లేయర్స్ కింద తీసుకున్నాను, మొత్తం 5 ఇంచెస్. నాకు మెయిన్ క్లాత్ ఉండడం వల్ల, ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఉండడం వల్ల తీసుకోవడం స్టిచ్చింగ్కి బాగా వీలైందండి. నెక్స్ట్ మీకు ఫ్యాబ్రిక్ ఎంత పడుతుంది అక్క, ఎన్ని సంవత్సరాల పాపకి ఎంత పడుతుంది, ఇవి కూడా అడగొచ్చండి. వీడియోలో చూపించే విధంగా కటింగ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ దీనికి సేమ్ లైనింగ్ కూడా అంతే తీసేసుకోండి. ఎందుకంటే లైనింగ్తో పాటు మనం మడతలు అనేవి నీట్గా పెడితే చాలా ఫినిషింగ్ బాగుంటుందండి. అందుకని సేమ్ పైద ఎంతైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతైతే తీసుకున్నానో లైనింగ్ కూడా అంతే తీసుకోండి. మొత్తంగా తీసుకోండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి అడగండి, కామెంట్లో అడగండి. అర్థం కాకపోయినా, క్లారిటీ లేకపోయినా, అందుకే పదే పదే చెప్తున్నానండి. పాప ఫుల్ హైట్ 23లో నుంచి లెహంగాకి వేరేగా, బాడీకి వేరేగా తీసానండి. ఇప్పుడు బ్లౌజ్ ఫుల్ హైట్ 11 అండి. 11లో 4 ఇంచెస్ కుచ్చులు పోతే 7 ఉంది. 7 కటింగ్ ఆల్రెడీ అయిపోయిందండి. బ్లౌజ్ కటింగ్ కింద కుచ్చులు కటింగ్ అవుతుంది. 4 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను కింద మడతకి వాటితో కలిపి. ఇప్పుడు చేతులు కట్ చేసుకుందామండి. వాళ్ళేమో బాహుబలి హ్యాండ్స్ పెట్టమన్నారు. హ్యాండ్స్ హైట్ వచ్చేసి 5 ఇంచెస్ అండి. హ్యాండ్స్ హైట్ 5 ఇంచెస్. ఈ 5 ఇంచెస్కి అక్కడ మనకి బార్డర్ ఎంత వచ్చిందంటే అండి 2 ఇంచెస్ వచ్చింది బార్డర్. మనకి 2 ఇంచెస్ బార్డర్ వచ్చిందండి. 5 ఇంచెస్కి బార్డర్ ఆల్రెడీ ఇక్కడ 2 ఇంచెస్ వచ్చింది కదండి. ఆ 2 ఇంచెస్ బార్డర్కి ఉంచేద్దామండి. ఇప్పుడు పైన 3 ఇంచెస్ ఉంది కదండి, ఆ 3 ఇంచెస్ మనం బాహుబలి బుట్టకి మనం కటింగ్ చేసుకున్నాము. ఇదే విధానంలో మీరు బుట్ట కటింగ్ చేయండి. ఎంత అందంగా వస్తుందంటే, ఆల్రెడీ మీరు పిక్లో చూసే ఉంటారు, చాలా నీట్గా వస్తుందండి. ఇలా కత్తిరిస్తే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఫోల్డింగ్ వేసుకోండి. 4 ఫోల్డింగ్స్ వేసుకోండి. 4 ఫోల్డింగ్స్ వేసుకొని చివర ఎడ్జెస్ అనేవి నీట్గా లేకపోతే ఒకసారి నీట్గా కత్తిరించుకోండి. చాలా నీట్గా వస్తుందండి బాహుబలి బుట్ట. సేమ్ నేను చెప్పే విధానంలో కటింగ్ చేయండి, చాలా నీట్గా వస్తుంది. ఎడ్జెస్ నీట్గా లేవండి, అందుకని మళ్ళీ ఇంకోసారి గీత కొట్టి మళ్ళీ తీస్తున్నాను. ఇప్పుడు 1/2 ఇంచ్ ఖర్చు పెట్టండి. 1/2 ఇంచ్ ఖర్చుకు పెట్టేసి ఇప్పుడు హ్యాండ్ 3 ఇంచెస్ అన్నాను కదండి హైటు. ఈ 3 ఇంచెస్కి ఇప్పుడు బుట్ట వస్తుంది కదండి, బాహుబలి బుట్ట కదా, ఒక 3 ఇంచెస్ వరకు బుట్టకు పెట్టండి. హైట్ వచ్చేసి 3.5 అండి. అంటే 3 ఇంచెస్ బుట్ట, 1/2 ఇంచ్ ఖర్చుకండి, అందుకని 3.5 పెట్టాను. దీన్ని ఒక బాక్స్ లాగా తీసుకోండి. నేను చూపించే విధంగా 3 ఇంచెస్ ఎందుకంటే అండి కుచ్చులకని పెట్టాను ఆ 3 ఇంచెస్. ఇప్పుడు అక్కడి నుంచి అక్కడికి ఒక 2 ఇంచెస్ వరకు డౌన్ దించండి. 2 ఆర్ 1.5 లేదా 1.5 ఇంచ్ అయినా సరిపోయిద్ది. అక్కడ ఒక మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసిన తర్వాత అక్కడి నుంచి హ్యాండ్ లూజ్ అనేది తీసుకోవాలి. సరిపోకపోతే కొంచెం ముక్క అతకాలండి. కొంచెం తక్కువైంది, దానికి పీస్ అతకాలి. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1.5 లేదా 2 ఇంచెస్ వరకు పైకి తీసుకోండి.
అది తీసుకోవడం వల్ల బుట్ట అనేది స్టిఫ్గా నిలబడుతుంది, ఏంటంటే వాలిపోకుండా వస్తుంది. నేను వీడియోలో చూపించే విధంగా కరువులా తీసుకోండి. అలా తీసుకునేటప్పుడు హ్యాండ్ చెప్తున్నాను కదండి, 100కి 100% నేను షూరిటీ ఇస్తున్నాను. అంత నీట్గా వస్తుంది హ్యాండ్ అనేది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ ఈ చిన్న పాపకని కాదు, ఎవరికైనా అలా బాహుబలి బుట్ట పెట్టినా, పఫ్ హ్యాండ్ పెట్టినా, అలా పెట్టాలనుకున్నప్పుడు పైకి కంపల్సరీ 2.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే పఫ్ అనేది స్టిఫ్గా నిలబడుతుందండి. నెక్స్ట్ ఇప్పుడు బార్డరు మనకు 2 ఇంచెస్ వచ్చింది కదండి, ఆ 2 ఇంచెస్ బార్డర్ని కొంచెం ఖర్చు ఉంచేసి కటింగ్ చేసేయండి. తర్వాత సేమ్ ఇప్పుడు ఈ బుట్ట కటింగ్ చేసుకున్నట్టే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ వీడియోలో చూపించే విధంగా తీసుకోండి. ఆ 2 ఇంచీల క్లాత్ని కూడా తీసుకోండి, కొంచెం ఖర్చు ఉంచి, ఎందుకంటే ఫోల్డింగ్లోకి వెళ్ళాలి కదండి. మరి అందులో కటింగ్ అయిపోతే 2 ఇంచెస్ తీస్తే వేస్ట్ అయిపోతుంది కదా బార్డరు. కానీ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచి తీసేయండి చూపించే విధంగానే. ఓకేనా అండి. సేమ్ లైనింగ్ కూడా తీసేసుకోండి బార్డర్ కోసమని. లైనింగ్ కూడా తీసుకోండి. అంతేనండి, కటింగ్ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంది కదండి. మీకు ఏమైనా కష్టం అనిపిస్తే నాకు ఫలానాది డౌట్ ఉందని ఒక్కసారి కామెంట్లో అడగండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అవర్ ఛానల్ చరణి ట్రెండీ టైలర్.